జరగబోతుంది. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमालय तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे जनगण मंगलदायक जय हे भारत भाग्य
సంపద మనకున్నది, అంతకన్నా హీనమైన బ్రతుకింకేమున్నది. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. వ్యాసుండెవరో కాదు వ్రాసే మహాభారతం, అందించిన ఋషులందరూ వందనీయులే మనకు. ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం. All power is within you. You can do anything and everything. I repeat once again. All power is within you. You can do anything and everything. By Swami Vivekananda. Thank you. स्मरामि महागणपतिं मनसा, स्मरामि महागणपतिं मनसा, स्मरामि महागणपतिं मनसा, स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा, स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं. शान्तं महाकाव्यनाटकादिप्रियं जगत्प्रियम्. स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा, स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं. ఎన్నో సంవత్సరాల పోరాటాల ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15న స్వతంత్రం లభించింది. మన దేశంలోని ప్రజలంతా పూర్తిగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా హక్కులను పొందే విధంగా మన దేశంలో ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఉద్యోగ భద్రత ఏ విధంగా కల్పించాలి, ఎటువంటి హక్కు జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుండి మనం గణతంలో విద్యార్థులు పడిన ఇబ్బందిని గమనించి పూర్వ విద్యార్థులైన బిగాల గణేష్ గుప్తా, బిగాల మహేష్ గుప్తా గారు ఈ నూతన భవన నిర్మాణానికి ముఖ్యదాతలుగా ఉండి అన్ని హంగులతో కార్పొరేట్ స్కూల్ వలె నిర్మించినందుకు మీకు మా విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా మేము కూడా మీరు ఇచ్చిన స్ఫూర్తితో చదువుకొని ఇదే విధంగా స్కూల్కి సహాయపడతామని హామీ ఇస్తున్నాం. And we are celebrating 77th Republic Day. Republic Day is a national festival of India. We are celebrating with joy and happiness. Thank you everyone.
ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన వెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై పొంగి పొరల గంగ సాగరం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం తూర్పు జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లుని విరిసి నిలయం
శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతముల నదులతో నాపైన నీ చూపు ఆపేలా. నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే ధీం తానా చతులతో గానమే నాట్యం చేసే గతులతో నామశతముల నదులతో నాపైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే. शाद रहे तू कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू मेरे वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूँ जहाँ मैं मेरे वतन मेरे वतन मेरे वतन मेरे वतन देता है। आज नई पाठशाला में हमारा राष्ट्रीय त्योहार मनाया जा रहा है। हम सब छात्रों के लिए बहुत खुशी की बात है। हम सब मिलकर इस पाठशाला के अनुरूप हमारे भविष्य का निर्माण करेंगे। शिक्षा के लिए इतना अच्छा अवसर प्रदान करने वाले हमारा आकर के हम सदा ऋणी रहेंगे। हम आश्वासन दिलाते हैं कि आपका यह प्रयास अवश्य सफल करेंगे। ऐसा अवसर प्रदान करने के लिए सबको धन्यवाद।
ఉన్నత పాఠశాల శ్రీ బిగాల గంగారాం ప్రాథమిక పాఠశాలలో మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు, విద్యా కమిటీ ఏఐపిసి చైర్మన్ పత్ గారు అండ్ బిగాల మహేష్ గారు, అందరికీ మరొకసారి ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, పత్రికా ప్రముఖులకు అండ్ పేరెంట్, స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు అంటే మన దేశ భవిష్యత్తు ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని అప్పటి ప్రముఖులు ఒక రాజ్యాంగం మనది రూపొందించుకుంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమ ఫలితమే మన రాజ్యాంగం. అది రూపుదిద్దే నాటికి 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగం ఆమోదించబడింది. అంటే అమలులోకి రాలేదు. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత అంటే 1950 జనవరి 26 రోజున మనం రాజ్యాంగం ఆమోదించబడింది. అప్పుడే మన అంటే మన దేశానికి ప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నియమితులయ్యారు. ఆ రోజు నుంచి మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే ఆ రోజు నుంచి ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగం మన దేశం ఆవిర్భవించబడింది. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, ఎందరో ప్రముఖుల వాళ్ళ పోరాట ఫలితమే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో మనం ప్రాథమిక హక్కులు, బాధ్యతలు అన్నీ రూపొందించుకున్నాము. అవి నిజ జీవితంలో వాటిని పాటిస్తూ ఇవన్నీ నేర్పాలంటే మన పాఠశాలనే విద్యాలయం కాబట్టి విద్యార్థులు మన సబ్జెక్టులో చదువుకునే ఈ రాజ్యాంగంలోని ఏవైతే ప్రాథమిక హక్కులు బాధ్యతలను ఉన్నాయో వాటిని శ్రద్ధగా నేర్చుకొని మీరు పాటించిన నాడే దానికి ఫలితం ఉంటుంది. ఈ ఒక క్లాస్లో నేను 2018లో వచ్చినప్పుడు ఒక క్లాస్కు వెళ్ళాను. పైన వర్షం పడుతుంది. అదేంట్రా వర్షం పడుతుంది క్లాస్లో కూర్చున్నారంటే, లేదు సార్ ఇక్కడ ఇట్లనే ఉంటుంది, మేము అటు సైడ్ కూర్చుంటాం, వీళ్ళు ఇటు సైడ్ కూర్చుంటారు, వర్షం పడ్డా సరే మీరు క్లాస్ చెప్తారని ఒక పిల్లవాడు అన్నాడు. సుమంత్ దేవ్ అనే పిల్లవాడు, నాకు ఇప్పటికీ గుర్తుంది సార్ అది. అలా 2 సంవత్సరాలు గడిపిన తర్వాత 2020లో కరోనా వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మేము కొంచెం ఫలితాల్లో వెనుకబడి ఉన్నాం సార్. ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలు అప్పుడు 4వ తరగతి భవన నిర్మాణం పేరుతో ఇక్కడ నుంచి మేము కాలేజీకి షిఫ్ట్ చేయబడిన తర్వాత ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ ఉన్న పిల్లలు ఉన్నారో అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు 6th క్లాస్ ఉన్నారు. సో ఈ అవుట్ డే స్కూళ్ళ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది. అయితే ఈ మహేష్ గుప్తా గారు అండ్ గణేష్ గుప్తా గారు వాళ్ళ విజన్తో ఈ పాఠశాలను నిర్మించాలని వాళ్ళ తల్లిదండ్రుల సహకార పాఠశాలను రూపొందించారు సార్. అక్టోబర్ 27 రోజు మేము ఒకసారి ఇక్కడ ఇనాగ్రేషన్ అయిన తర్వాత చాలాసార్లు మీతో మాట్లాడినప్పుడు నాకు ఒకటి అర్థమైంది సార్. నార్మల్గా అంటే ఏదో కట్టి వదిలేశారు అనే టైపు కాకుండా ప్రతి చిన్న వస్తువు ఎలాంటిది ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలని మీరు మాకు కాల్ చేసి ప్రత్యక్షంగా అడిగినప్పుడు అప్పుడు ఆ ప్లాస్టిక్ చైర్స్ కూడా అప్పటికప్పుడు అడిగాం సార్. మాకు ఒక 100 చైర్లు కావాలి అంటే అవి ఇచ్చారు. లాస్ట్ ఒక 2 days బ్యాక్ మేము ఈ కార్యక్రమం చేసుకుంటాము, మాకు సౌండ్ బాక్స్ కావాలి అనగానే 10 minutesలో అరేంజ్ చేశారు. ఇది చెప్పుకుంటూ పోతే చాలా అవుతుంది సార్. మీకు మా విద్యార్థుల తరఫున కానీ పాఠశాల బృందం తరఫున కానీ Pinga,
రావడం, ఇంత మంచి స్కూల్కు అట్రాక్షన్ చేసి మాకు ఇచ్చిన దానికి మాక్లూరు గ్రామస్తుల తరఫున అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అలాగనే ఏదడిగినా ఇన్ని రోజులు ఇచ్చారు. మరి మేము కూడా చాలా సంతోషం చెప్పినాం. మరి ఇంకొక చిన్న విషయం, ఏదైతే ఇక్కడ నాన్నగారు కూడా ఇంతకుముందు కాబట్టి సరస్వతి విగ్రహాన్ని కూడా మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకు చిన్న కోరిక కోరుతున్నాం. మరి ఈ స్కూల్ ఇంత మంచి వాతావరణంలో కట్టుకున్న దానికి మరి మన పిల్లల భవిష్యత్తు పిల్లలందరూ క్రమశిక్షణతో ఉండి ఈ స్కూల్ని ఇలాగే ఉంచాలని, మరి ఈ స్కూలు ఎప్పుడుగా నీట్గా ఉంచితే మరి రానున్న రోజుల్లో కూడా మన శక్తి పెరుగుతుంది. కాబట్టి ఏదైనా మనకు అవసరం ఉంటే మరి ఏదైనా ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇక్కడ తీసుకొచ్చి నీట్నెస్ ఉంచాల్సిన బాధ్యత నాపై కూడా ఉంటుంది. కాబట్టి నేను గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా స్కూల్కు పంపిస్తానని చెప్పేసి, మరి పిల్లలకు కూడా విన్నపం ఏంటంటే మీరు మంచిగా కష్టపడి చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి గణేష్ గారు కావచ్చు, మహేష్ గారు కావచ్చు, ఉపాధ్యాయులకు కావచ్చు, అందరు కూడా మీకు కష్టపడి ఉన్నత స్థానంలో ఎదిగితే వారు కూడా మనకు అందరికి కూడా మరి ఒక సహాయం చేయడానికి కూడా ముందడుకుంటారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, బిగాల వారి పరివారానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాకు ఇంత చక్కని స్కూల్ ఇచ్చిన దానికి మీ అందరికీ మీ పరివారానికి చేతులు జోడించి మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హై స్కూల్ హెడ్ మాస్టర్ దేవన్న గారు, అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మురళి గారు, మా మిత్రుడు సర్పంచ్ అని కన్నా ఇదే స్కూల్లో మేము చదువుకున్న, నాతో పాటు చదువుకున్న నా మిత్రుడు వెంకటేష్ గారు, అలాగే ఉప సర్పంచ్ అండ్ పద్మ గారు ఏఎంసీ చైర్మన్, అలాగే విలేజ్ నుంచి కమిటీ చైర్మన్ సాయిల్ గారు, అలాగే సత్యనారాయణ ఎంఈఓ గారు, మిగతా స్టాఫ్, స్కూల్ స్టాఫ్ అందరూ, గ్రామస్తులు, ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, గతంలో కరెక్ట్గా 1986 అంటే 40 సంవత్సరాల క్రితము నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత ఈరోజు గణతంత్ర సభలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే అప్పుడు వచ్చింది స్టూడెంట్గా అయితే ఇప్పుడు ఒక అతిథిగా రావడము, మీ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ స్కూల్ని గత 5-10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, శిథిలావస్థకు చేరింది అని చెప్పేసి మూర్తి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. ఎవరైనా కానీ పిల్లలకు చాలామంది చెప్పేది ఏంటంటే, మీరు జాబ్లో సెటిల్ అవ్వండి, బిజినెస్లో సెటిల్ అవ్వండి, బాగా సంపాదించుకోండి అని చెప్తుంటారు. కానీ మా నాన్న వరకు మాకు చెప్పింది ఒకటే, మీరు సంపాదించుకుంటారు, అది మీ బాధ్యత, మీకు తెలుసు. కానీ అన్నింటికంటే గొప్ప దానం అన్నదానం, విద్యాదానం. అయితే అన్నదానం చేయడానికి చాలామందికి అవకాశం ఉంటుంది, కానీ విద్యాదానం చేయడానికి మాత్రం కొందరికి అవకాశం ఉంటుంది. నేను ఆస్ట్రేలియాలో వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీ అక్కడ స్థాపించడం జరిగింది. హైదరాబాద్లో వెళ్ళి రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపించడం జరిగింది. నీకు ఇక్కడ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మన మాక్లూరులో మనము వీలైనంత సాయం చేయాలని చెప్పేసి మా తండ్రి గారి ఆశయాల మేరకు ఈ శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడైతే కేటీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అమెరికా వచ్చినప్పుడు మీరు అందరూ కూడా మీ సొంత గ్రామాలకు ఏదైనా చెయ్యండి అని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా నేను ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉంటూ నేను అక్కడే డిక్లేర్ చేయడం జరిగింది, మా మాక్లూరు స్కూల్ని నేను దత్తత తీసుకుంటాను సార్. తప్పకుండా మామూలు దత్తత కాదు, ఏదో ఒక డొనేషన్ ఇవ్వడం కాదు, దాని దగ్గరుండి దాన్ని ఇచ్చేస్తామని చెప్పేసి రాగానే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడము, ఇమ్మీడియట్గా మీ ఆశయం చాలా బాగుంది మహేష్ అని చెప్పేసి మా గణేష్ గారు, అలాగే అప్పుడున్న జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అందరం కలిసి కూడా మేము జరిగిన తర్వాత వెంటనే 4.7 crores అక్కడ ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేయడము, అలాగే నా తరఫు నుంచి నేను ₹1 మా కుటుంబం తరఫు నుంచి ఇస్తానని చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే దానిలో భాగంగా తర్వాత జిఎస్టీ రావడము, కొన్ని ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల కూడా నేను ఒకటే కంకణం కట్టుకుంది, ఇక్కడ కాంట్రాక్టర్తో మాట్లాడితే కొన్ని క్లాస్ రూమ్స్ తగ్గియాల్సి వస్తుంది సార్, ఎందుకంటే చాలా మట్టుకు బడ్జెట్ పెరిగింది అన్నాను. అలాగే
ఇక్కడ కాంపౌండ్ వాల్, నేను ప్రతిదీ చెప్పింది ఏంటంటే ఒక స్కూలే కాదు, ఇక్కడ డైనింగ్ హాల్ ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, ప్రతిదీ ఉండాలి. అంటే మీరు ఇచ్చిన 5.7 crores బడ్జెట్ సరిపోవట్లేదు సార్, ఇంకో ₹1 కోటి పైన పెరుగుతుందని చెప్పారు. నేను ₹1 కోటి గవర్నమెంట్కి ఇస్తాను, ₹1 కోటి మీకు ఇస్తానని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నాకు తెలుసు ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. స్కూల్లో ఎడ్యుకేషన్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్తో పాటు చక్కగా చాలా బాగా ప్రదర్శించారు. పర్ఫార్మెన్సెస్, ఎంత డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, స్పీచెస్ చాలా బాగా చక్కగా మాట్లాడారు. కరాటే, ఎన్సీసీ అన్నీ చేయగలుగుతున్నారు. బట్ అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి జీవించాలంటే మనకి భోజనము, ఎడ్యుకేషనే కాదు, మౌలిక వసతులు అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు టాయిలెట్స్ వాడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మంచినీళ్ళు తాగాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చింది 2 టాయిలెట్స్ కన్నా కూడా లేదు, నేను మిగతా బడ్జెట్ నేను ఇస్తాను, కావాల్సిన టాయిలెట్స్ కట్టండి. అట్లానే డైనింగ్ హాల్, చిన్న డైనింగ్ హాల్ ఉంది అంటే లేదు, మిగతాది స్టూడెంట్స్ ఈరోజు 400 మెంబర్స్ ఉండొచ్చు, రేపు పొద్దున అవసరమైతే 700 మెంబర్స్ వచ్చినా వాళ్ళందరికీ సరిపోవాల్సిన సదుపాయాలు కావాలి కాబట్టి డైనింగ్ హాల్ పెంచడం జరిగింది. అట్లానే వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ ఉండాల్సిన అవసరం ఉంది. బిల్డింగ్లోకి మనం ఓపెన్ పెట్టుకుంటే కాంపౌండ్ వాల్ విత్ ద గ్రిల్స్, అంటే ప్రతి పని ఏది చేసినా మేము దగ్గరుండి పర్సనల్గా స్టూడెంట్స్కి ఏదైతే ఉందో వాళ్ళకి అవసరం ఏముంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి ప్రతి దానిపైన దృష్టి పెట్టి చేయడం జరిగింది. అయితే నాకు మీ స్టాఫ్ తరఫు నుంచి కానీ గ్రామం నుంచి కానీ పిల్లల గురించి నేను అడిగేది 3 కోరికలు. మీకు ఏం చేయాలన్నా నేను చేయడానికి రెడీ ఉన్నాను, కానీ స్కూల్లో ఫర్నిచర్, టాయిలెట్స్, ప్రతిదీ బిల్డింగ్లో దేనిపైన కానీ రాయకుండా, అంటే ఇవ్వడం మా బాధ్యత, కానీ దాన్ని జాగ్రత్త చూసుకోవడం మీ ఇల్లు లాగా, మీ ఇంట్లో ఎట్లా చక్క పెట్టుకుంటారో వాటన్నిటినీ చాలా నీట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది. అయితే అక్టోబర్ 27 రోజు మనం బ్రహ్మాండంగా స్కూల్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇనాగ్రేషన్ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది, ₹2 కోట్ల ఖర్చు పెట్టే ప్రభుత్వం 4.7 కోట్లు ఇచ్చింది, కానీ పిల్లలు ఎక్కడ కూర్చోవాలి లోపలికి వచ్చిన తర్వాత? అయితే గ్రామస్తులు, సర్పంచ్ గారు, అలాగే మీ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా కలిసి మీరు ఇంత చేశారు, ఫర్నిచర్ అంటూ కొద్దిగా ఇస్తే చాలా బాగుంటుంది, మాకు 400 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. నేను ఒకటే అడిగాను, ఈరోజు 400 స్టూడెంట్స్ ఉన్నారు, ఈ స్కూల్ చూసిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో స్ట్రెంత్ పెరుగుతుంది, వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతారు అన్నాను. అడిగితే సార్ మీకు అంతకంటే ఎక్కువ మేము అడగలేం కాబట్టి మేము 400 స్టూడెంట్స్ గురించి ఫర్నిచర్ అడిగాము, ఏది ఇచ్చినా సరిపోతుంది, మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్నారు. మీరు దాన్ని నాకు వదిలేయండి అని చెప్పేసి 400 స్టూడెంట్స్కి అడిగితే నేను 650 స్టూడెంట్స్ కావాల్సిన ఫర్నిచర్, ప్రతి బెంచ్ కూడా, ప్రతి టేబుల్ కూడా మేము కార్పొరేట్ కళాశాలలో రాక్వెల్లో ఏదైతే వాడతామో అలాంటి ఫర్నిచర్ మాక్లూరులో ఉండాలని చెప్పేసి ప్రతి టేబుల్ కూడా నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి. అలాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏది అవసరం పడ్డా కూడా టాయిలెట్లో మంచినీళ్ళ గురించి కానీ, ఇక్కడ ఎక్కడుంది వాటర్ ఫెసిలిటీ అంటే వాళ్ళు డైనింగ్ హాల్కి వెళ్ళి తాగాలన్నారు. వద్దు, వాళ్ళకి ఫెసిలిటీ అనేది క్లాస్ రూమ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టండి, రైట్ సైడ్ ఒకటి పెట్టండి అని చెప్పడం జరిగింది. తర్వాత కూర్చోడానికి ఫర్నిచర్ కావాలన్నా, ఏ చైర్స్ కావాలన్నా కూడా వెంటనే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. డిఓ గారికి పంపగానే డిఓ గారు కూడా నాకు రిక్వెస్ట్ చేశారు, సార్ మా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ లేదు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది అనగానే 60 లక్షల రూపాయలు వెచ్చించి ఇమ్మీడియట్గా ఆల్ ద ఫర్నిచర్ మా ఫాదర్ ఫౌండేషన్ తరఫున ఇవన్నీ డొనేట్ చేయడం జరిగింది. సో ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గ్రామం కొరకు చాలామంది సినిమా చూసుంటారు మహేష్ బాబుది, మీరు పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి మహేష్ బాబు చెప్తా ఉంటారు. అయితే నేను అనేది ఒకటి ముఖ్యంగా మనం ఎక్కడ హైదరాబాద్లో చాలామంది ఉంటారు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఎక్కడ ఏ కంట్రీ పోయినా కూడా, కానీ ఎవరు అడిగినా మీరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగితే గర్వంగా మాది మాక్లూరు అని చెప్పుకోవడానికి ఇక్కడ గర్వపడతా ఉంటాము. ఎందుకంటే ఇదే స్కూల్లో ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు, నేను, మా సోదరిమణులు, అలాగే మా తండ్రి గారు కూడా ఇదే స్కూల్లో చదివారు. ఈరోజు ఈ స్కూల్ని ఇంత బ్రహ్మాండమైన కార్పొరేట్ వ్యవస్థగా ఇక్కడ తీర్చిదిద్దగలిగినామంటే అప్పటి మంత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది. అలాగే ఇప్పటి ప్రభుత్వం కూడా
మనం అన్ని కార్యక్రమాలు డెవలప్ చేసుకుంటా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా అందరూ సహకరిస్తూ రావడం వల్ల, అలాగే గ్రామస్తులు పిల్లలు అందరూ కూడా సహకరించడం వల్లనే కష్టపడ్డారు. మీరు చాలా 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అందరూ ఓర్చుకొని కష్టపడ్డారు కాబట్టి ఇవన్నీ సాధించగలిగాం. ముఖ్యంగా మా తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఇక్కడ హై స్కూలే కాదు జూనియర్ కాలేజ్కి వెళ్ళాలంటే చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నిజామాబాద్ వెళ్ళాల్సి వస్తుందని. కాబట్టి తను పట్టుబట్టి జూనియర్ కాలేజీని తీసుకురావడమే కాకుండా తను మొదటి చైర్మన్గా ఉంటూ 2 సంవత్సరాలు కూడా తన సొంత డబ్బులు పే చేస్తూ వాళ్ళందరికీ కూడా జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ పే చేస్తూ పోవడం జరిగింది. అట్లానే గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్కూల్లో ఎవరైతే టాప్ 1-2 ప్లేసెస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. అయితే కరోనా తర్వాత ఒక 4-5 సంవత్సరాలు మనం ఇవ్వలేకపోయాం కాబట్టి మొన్న ఇనాగ్రేషన్ డే రోజు వాళ్ళందరికీ కూడా మనం స్కాలర్షిప్స్ ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా ముందు రాబోయే రోజుల్లో 7th, 8th, 9th, 10th అలాగే ప్రైమరీ స్కూల్ నుంచి కూడా హెడ్ మాస్టర్ గారు అడిగారు. సో 4th, 5th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 26 జనవరి ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఇస్తూ నెక్స్ట్ ఇయర్ నుండి ఆగస్ట్ 15th రోజు ప్రతి ఒక్కరికి కూడా మా తండ్రి గారైన బిగాల కృష్ణమూర్తి గారి ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఏది కావలసిన మీ చేయడానికి మేము సిద్ధం, కానీ మీ నుంచి కోరింది అదొకటే, మీ ఇంటిలాగా పాఠశాలను కూడా మీ ఇంటిలాగా చక్కదిద్దుకోండి. ఏ బెంచెస్ పైన ఏమి రాయకూడదు, గోడల పైన రాయకండి, టాయిలెట్స్ని చేసుకోండి. పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లలకు తప్పకుండా క్రమశిక్షణ నేర్పిస్తూ, పాపం టీచర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, టీచర్స్ అందరికీ కూడా నేను అదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లాస్లో ఎడ్యుకేషనే కాదు డిసిప్లిన్ అండ్ ఫ్యూచర్లో తప్పకుండా ఇలాంటి స్కూల్స్ నుండి మేము ఆ 40 సంవత్సరాల కింద చదివిన తర్వాతే వేరే స్థాయికి వెళ్ళగలిగామంటే ఈ రోజున్న ఫెసిలిటీస్కి, ఈ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీరందరూ ఇంకా ఎంతో పై స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈరోజు మేము అదే చెప్తున్నాను, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వెంకటేష్, అక్కడ ఉన్న రాజు అండ్ శ్రీను, మేమంతా కూడా క్లాస్మేట్స్ ఇదే 40 years బ్యాక్. సో ఈరోజు చూస్తూ ఉంటే మాకు అన్ని గత 40 సంవత్సరాల కింద ఉన్నటువంటి రోజులు కూడా గుర్తొస్తూ ఉన్నాయి. సో మీరందరూ కూడా ఈరోజు సమయాభావం వల్ల మా సోదరుడైన గణేష్ గుప్తా గారు అక్కడ పార్టీ ఆఫీస్లో జెండా ఎగిరేసిన తర్వాత అక్కడ కొన్ని మీటింగ్స్లో లేట్ అవ్వడం వల్ల రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మా కుటుంబం తరఫున అందరి తరఫున కూడా విలేజ్ స్టూడెంట్స్కి, విలేజెస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం. గుడిలో అయినా బడిలో అయినా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మేము మా తండ్రి చెప్పినట్టు అన్నదానం, విద్యాదానంలో అందరికంటే ముందుంటాం. కాబట్టి మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని మాక్లూర్ అనేది రాష్ట్రంలో బిల్డింగ్ వైజ్గా మేము నంబర్ 1 చేశాం. స్టూడెంట్స్ వైజ్గా మీరు అన్ని మంచి ర్యాంక్స్ తెచ్చుకొని మాక్లూర్ స్కూల్ నుండి వచ్చామని చెప్పి నిలబెట్టాల్సిన బాధ్యత టీచర్స్ పైన, పిల్లల పైన ఉంది. అప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది, ఎందుకంటే మేము బిల్డింగ్ ఒకటే కాదు పిల్లలు కూడా మంచి టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారని చెప్పేసి మాక్లూర్ స్కూల్ ఎప్పటికైనా మాక్లూర్ పేరు మారిపోవాలి అనేది అప్పుడే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటా ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, తప్పకుండా క్లాసులలో ఏం జరుగుతుంది చూడడానికైనా కానీ వస్తూ ఉంటాను. గత 15 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ఏ రిపబ్లిక్ డే కానీ 15th ఆగస్ట్ అయినా కూడా మా రాక్వెల్ స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటే అక్కడికి వెళ్తుంటాను. కానీ ఈసారి తప్పకుండా మొట్టమొదటిసారి మీ అందరితో పాలు పంచుకోవాలని చెప్పేసి మార్నింగ్ లేచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అండ్ ఇట్స్ గివ్స్ మీ రియల్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ టు బి హియర్ విత్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ కిడ్స్. ఇది మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది, మీరు తప్పకుండా దాన్ని బమ్ము చేయకుండా నిలబెడతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మాక్లూర్ ప్రజలందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వర్షిత డాక్టర్ ఆఫ్ ఫస్ట్ ర్యాంకర్ కే తను శుభాకాంక్షలు అందిస్తున్న దాతలకి. 8th క్లాస్ సెకండ్ ర్యాంకర్ అమ్మ నన్ను రాలేదా? జై గ్రీష్మ రండి అమ్మ. రుచిత సెకండ్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంక్ సంతోష్. మీరు పెట్ట వీళ్ళంతా
పూర్తి చేసుకుని వచ్చారు సార్. అలాంటిది మా శ్రీనివాస్ గారు కాదు, కానీ బడి పిల్లలతో వెళ్ళాడు. మరి ఈ సందర్భంగా మా శ్రీనివాస్ గారికి కూడా మీ చేతుల మీదుగా, అలాగే మనమే ఊరు దాటమంటే భయపడతాం, మీరు ఊరు కాదు రాష్ట్రమే దాటి పరాయి రాష్ట్రంలో తీసుకెళ్లారు. దాంట్లో ఉంది సార్ లేవియా జరిగింది సార్. సో వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే పిల్లలు ఏ స్కూల్లో అయినా మనం విద్య అనేది మొదలుపెట్టినప్పుడు సరస్వతి మాతను పూజించే మనము విద్యను మొదలు పెడతాం. కాబట్టి తప్పకుండా మీరు అడిగింది చాలా సమ్మతమైన కోరిక. కాబట్టి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే మంచి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి నేను తప్పకుండా సహాయ సహకారం అందిస్తాను. అట్లాగే పిల్లలందరూ కూడా ఇక్కడ ఎక్కడ ఉన్న స్కూల్ ప్రాంగణాలను అన్నీ రక్షించుకోవాలంటే మనకి ఒక సెక్యూరిటీ కెమెరా అవసరం ఉందని చెప్పేసి కూడా హెడ్ మాస్టర్ గారు అడిగారు. దాన్ని కూడా త్వరలోనే సెక్యూరిటీ కెమెరాస్ కూడా మనం అరేంజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ వంతుగా సేవలు అందిస్తున్నారు, వారిని ప్రోత్సహిస్తున్నారు. విశిష్ట అతిథి గారిని శుభాకాంక్షలు సార్, ధన్యవాదాలు. మేడం మీకు రెడీ ప్రైమరీ స్కూల్ లేడీ టీచర్స్ అటు వెళ్ళండి, జెంట్స్ ఉంటారు మేడం. సునీత మేడం గారు, దివ్య మేడం గారు